షోల్డర్స్లో బలం ప్రదర్శించాలి, వదిలేకూడదు లూజ్గా, అప్పుడు డ్యామేజ్ అవుతుంది షోల్డర్. ఓకేనా? గట్టిగా, డోంట్ వరీ, చెయ్యి, యూ కెన్ డూ ఇట్. డోంట్ వరీ, భయపడకు. ఫస్ట్ టైం ఎప్పుడైనా భయం ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ట్రై చేయి అట్లీస్ట్ 1. బోడంకాయ. వెల్ ట్రైడ్. మళ్ళీ చేస్తా. పద, ఇంక చాలు తల్లి, వెళ్దాం. పరిగెడుతుంది. ఆ పాప కంప్లైంట్ చేస్తా. చాలు ఇంకరా. ఇంకా ఆడతావా? యూ ప్లేడ్ మోర్ దెన్ 1 hour. వి కేమ్ ఎట్ 2:10, 3:28 అయ్యింది. 1 hour 20 minutes ఆడావు. ఏంటి విజేతలు? నీకు నచ్చింది కొనాలా? కొనకపోతే నెక్స్ట్ టైం పార్క్కి రావా? మరి పెద్ద అయితే చదువుకోవాలా, జీకే హోంవర్క్ కూడా చేయలేదు. అన్నీ చేయాలి, అన్నీ టైంకి చేసుకోవాలి. ఓకే, కొంటాలి. డన్. ఇవాళ ఎవరితో సత్సంగం అయింది? ఎవరు వచ్చారు? సాధువు పేరు తెలీదా? తులసీదాసా? చూడడానికి తులసీదాస్లో ఉన్నారు కానీ ఆయన పేరు గౌరాంగ దర్శన్ ప్రభుజీ. చెప్పు. నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు కదా. నువ్వేం క్వశ్చన్ అడిగావు? నువ్వేం క్వశ్చన్ అడిగావు ఈరోజు? మనం చనిపోయిన తర్వాత వేరే అమ్మ కడుపుకి వెళ్తాం కదా, అలాగే కృష్ణుడు కూడా వెళ్తాడని అడిగావు కదా. ప్రభుజీ ఏం ఆన్సర్ ఇచ్చారు? నీకేం అర్థమైంది? ఎవరి గురించి చెప్పారు? ఎగ్జాంపుల్ చెప్పారు ఒకటి సింపుల్గా అర్థమయ్యేలాగా. సన్ ఏం చెప్పారు ఎగ్జాంపుల్? కరెక్ట్ కాదు కదా. వెరీ గుడ్. ఈవినింగ్ సన్సెట్ అవుతుంది కదా. వెరీ గుడ్. మరి ఏంటి అర్థము? కృష్ణుడు కూడా పుట్టినట్టు కనిపిస్తారు కానీ అది పుట్టినట్టు కాదు. కృష్ణుడు అవతారము చాలిస్తే అది చనిపోయినట్టు కాదు. అది అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ అంటామన్నమాట. అంటే మనల్ని కాపాడడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము భగవంతుడు అవతరిస్తాడు కదా. దుష్టుల్ని శిక్షించడానికి, ఆయన భక్తుల్ని రక్షించుకోవడానికి వస్తారు. నీకు బాగా అర్థమైందన్న చక్కగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ. అట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు క్లారిఫై ఎవరు అడిగినా నువ్వు చెప్పగలగాలి ఇదే ఆన్సర్. భయపడ్డావు ఎందుకు? నువ్వు చాలా ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు. ఏదో ఎవరు తినేస్తారు. వరుణ్ కూడా అడిగాడు లాస్ట్ టైం. ఆ కంపారిజనే వద్దు. నువ్వు చక్కగా ఇప్పటి నుంచి ఇంకా బెటర్గా తయారవ్వాలి అంతే. యూ నీడ్ నాట్ కంపేర్. ఓకేనా? చలో ఇంకెళ్దాం. టాటా చెప్పేసే. ఓకే, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.